మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామా? మన మునుపటి సెషన్‌లో మనం కొన్ని అంశాల గురించి తెలుసుకున్నాం. అవేంటంటే భారతీయ జనతా కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్రు కజగం, భారతదేశ 6వ రాష్ట్రపతి, భారతదేశపు మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. నేటి సెషన్‌లో మనం ప్రధానంగా ప్రాంతీయ అక్షాంశాల ఆవిర్భావం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సెషన్ యొక్క ఫలితాలు. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు ప్రాంతీయ అక్షాంశాల ఆవిర్భావం, ఆంధ్రప్రదేశ్ అక్షాంశాలు, అస్సాం ఉద్యమం, పంజాబ్ ఆందోళన గురించి తెలుసుకుంటారు. కీలక పదాలు: రహస్యంగా, నోటీసు లేదా దృష్టిని నివారించటానికి ప్రయత్నించే విధంగా, స్వయం ప్రతిపత్తి, స్వపరిపాలన యొక్క హక్కు లేదా స్థితి, వలస, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళటం, హత్య, రాజకీయ కారణాల వల్ల తరచుగా ఆకస్మిక లేదా రహస్య దాడి ద్వారా హత్య. ప్రాంతీయ అక్షాంశాల ఆవిర్భావం. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన స్వయం ప్రతిపత్తి కోసం 3 ఉద్యమాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్, అస్సాం మరియు పంజాబ్. ఆంధ్రప్రదేశ్ అక్షాంశాలు. కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను తరచుగా మార్చారు. ఇది జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుండి అగౌరవంగా భావించబడింది. ఇది తెలుగు ప్రజల గర్వాన్ని అవమానించింది. తెలుగు మాట్లాడే ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ టీడీపీని స్థాపించారు. మధ్యాహ్న భోజనం మరియు మద్యపాన నిషేధం వంటి అనేక ప్రసిద్ధి పథకాలను పార్టీ ప్రవేశపెట్టింది. ఇవి 1982 ఎన్నికల్లో గెలవటానికి దోహదపడ్డాయి. 1984లో ఎన్టీఆర్ శస్త్రచికిత్స నిమిత్తం అమెరికాలో ఉండగా గవర్నర్ ఆయన్ని తొలగించారు.
గవర్నర్ చర్యలను సవాల్ చేశారు. ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో మళ్లీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అస్సాం ఉద్యమం. అస్సాంలో అస్సామీతో పాటు బెంగాలీ భాష కూడా ప్రధాన భాషగా ఉపయోగించబడుతుంది. బెంగాలీలు స్థానిక పరిపాలనలో దిగువ మరియు మధ్యస్థాయిలను ఆక్రమించారు. అస్సామీ మాట్లాడేవారిని బెంగాలీ పరిపాలన రెండవ తరగతి పౌరులుగా భావించింది. రాజకీయ అభద్రత, లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా బంగ్లాదేశ్ నుండి చాలామంది వలసదారులు అస్సాంకి వచ్చారు. దీంతో తమ సంస్కృతి సాంప్రదాయాలను కోల్పోతామనే భయంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1970ల చివర్లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించింది. ప్రధానంగా బయటి వ్యక్తులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అస్సాం ప్రజలు వారి సంస్కృతి, జనాభా సంఖ్య మరియు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే సవాళ్లను ఎదుర్కొన్నారు. అస్సామీయేతర కమ్యూనిటీలు టీ మరియు నూనె వంటి ముఖ్యమైన వ్యాపారాలపై నియంత్రణను కలిగి ఉన్నారు. ఇది స్థానికులకు ప్రయోజనం కలిగించలేదు. బయటి వ్యక్తులను తొలగించడంతో పాటు ఉపాధి అవకాశాలను, వారి ప్రయోజనాల కోసం వనరులను వినియోగించుకోవాలని ప్రజలు కోరారు. వలస వచ్చిన వారు ఎక్కువగా ముస్లింలు కావడంతో ఈ డిమాండ్లు మత విభజనకు దారితీశాయి. ఈ ఉద్యమం త్వరలోనే బెంగాలీ వ్యతిరేక, వామపక్ష వ్యతిరేక, అస్సామీయేతర మరియు భారతీయ వ్యతిరేకతగా మారింది. కేంద్ర ప్రభుత్వం రంగప్రవేశం చేసి 3 ఏళ్ల పాటు చర్చ సాగించింది. చివరిగా 1984లో ఒక ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయింది మరియు అస్సాం గణ పరిషత్ ఏజీపీ ఆవిర్భవించింది. అయితే ఈ మార్పులు బంగ్లాదేశ్తో సరిహద్దు సమస్యలు, పాత మరియు కొత్త బెంగాలీ స్థిర నివాసుల మధ్య తేడాను గుర్తించలేకపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించలేదు.
అస్సామీస్ సంస్కృతికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల బోడోలు, కాశీలు, మిజోలు మరియు కర్బీస్ వంటి తెగలు ప్రమాదంలో పడ్డాయి. అస్సాంలో హింస చెలరేగింది మరియు జాతీయ ప్రక్షాళన పేరుతో సామూహిక హత్యలు జరిగాయి. శాంతిని పెంపొందించేందుకు ఈశాన్య ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను పెంచింది. కానీ ఇది ప్రజల హక్కులను నిలిపివేయటానికి దారితీసింది. ఆ విధంగా బెంగాలీలు మరియు అస్సామీల మధ్య వివాదం సున్నితమైన అంతర్ కమ్యూనిటీ వివాదంగా మారింది. పంజాబ్ ఆందోళన భాషా మరియు మతపరమైన విభేదాలు పంజాబ్లో కూడా స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమానికి దారితీశాయి. దేశానికి చేసిన సేవలను విస్మరించారని రాష్ట్రం భావించింది. పంజాబ్ క్లెయిమ్ చేసింది. కొత్త రాష్ట్ర రాజధానిగా చండీగఢ్, బాక్రానంగల్ డ్యాం నుండి ఎక్కువ నీరు మరియు భారత సైన్యంలో సిక్కుల రిక్రూట్మెంట్ను పెంచారు. (1978) అకాలీదళ్ రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర అధికారులను పెంచండి మరియు వికేంద్రీకరణను ప్రోత్సహించండి. ఎస్ఏడి శిరోమణి అకాలీ దళ్ మరియు కాంగ్రెస్ పెరుగుతున్న ఎన్నికల పోటీని ఎదుర్కొన్నాయి. (1980) అకాలీ ప్రభుత్వం రద్దు చేయబడింది. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సిక్కులపై వివక్ష చూపుతుందన్న భావన నెలకొంది. మిలిటెంట్ సిక్కు నాయకుడు భింద్రన్వాలే వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు మరియు ఖలిస్తాన్ అనే సిక్కు రాజ్యాన్ని డిమాండ్ చేశాడు. తీవ్రవాదులు సనాతన జీవన నియమావళిని విధించారు. ఇది సిక్కుయేతరులపై మతపరమైన దాడులకు దారితీసింది. సిక్కు వేర్పాటువాద గ్రూపులు గోల్డెన్ టెంపుల్ను ఆక్రమించాయి. వారిని ఖాళీ చేయడానికి సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఇది సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఉల్లంఘించే చర్యగా భావించబడింది. వారి పరాయీకరణను పెంచింది. సిక్కుల ఆందోళన 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు దారితీసింది. ఇది ఢిల్లీలో అల్లర్లకు దారితీసింది. ఫలితంగా వేలాది మంది సిక్కులపై దాడులు జరిగాయి. హత్య చేయబడ్డారు. వారి ఆస్తులు ధ్వంసమయ్యాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత ఎస్ఏడి అధ్యక్షుడు సంత్ లాంగోవాల్తో చర్చలు జరిపారు. అయితే పంజాబ్ ఎన్నికల సమయంలో లాంగోవాల్ను ఉగ్రవాదులు హతమార్చడంతో శాంతి నెలకొంది. ఏప్రిల్ 1986లో అకాల్ తఖ్త్ వద్ద జరిగిన అసెంబ్లీ ఖలిస్తాన్ స్వతంత్ర రాష్ట్రం కోసం ప్రకటన చేసింది. స్వతంత్ర రాష్ట్రం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే అనేక గ్రూపులు తీవ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతిస్తుందని భారత ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్లో సిక్కు మిలిటెంట్లు పోలీసులతో ఘర్షణ పడ్డారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కళాకారులు మరియు కార్యకర్తలను చంపారు మరియు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు.